నమస్కారం. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మన పెద్దలు చెప్పి దాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానని, విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తానని చెప్పేసి అక్కడ విశాఖపట్నంలో ఒక పెద్ద బంగ్లా కట్టుకొని 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులతో నిర్మించుకొని ఆ విశాఖపట్నాన్ని ఎక్కడ లేనటి విధంగా డెవలప్ చేస్తానని చెప్పి నాశనం చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నుబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అక్కడ ఢిల్లీకి వెళ్ళినా కానీ మా రాష్ట్ర ఆస్తులు మొత్తం మీకు తాకట్టు పెడతాం, మా ముందుండే కేసులు కొట్టేస్తే చాలని వాదన గతంలో జగన్మోహన్ రెడ్డిది. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలోనే మొట్టమొదటి విజయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారో దాన్ని ఆపించడం జరిగింది. ముఖ్యంగా గతంలో విశాఖపట్నం ప్లాంట్ చాలా నష్టాల్లో ఉండేది. నష్టాల్లో ఉందని చెప్పేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో కుమారస్వామి విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ ఉండే మన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అయితేమి, అలాగే విశాఖపట్నం తెలుగుదేశం ఎంపీ అయినటువంటి భరత్ గారు అయితేమి, వీళ్ళంతా విన్నవించుకుంటే ఇమ్మీడియట్గా జిఎస్టీ దీని కింద 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ కావాల్సిన రా మెటీరియల్స్కి ఏదైతే అవసరం ఉందో దాదాపు 1150 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 1650 కోట్ల రూపాయలు మళ్ళా స్టీల్ ప్లాంట్ని ఇచ్చినట్లు అయిపోయింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మొన్న అమిత్ షా గారు అలాగే వీళ్ళు వచ్చినప్పుడు విన్నవించినప్పుడు మన ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పినప్పుడు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, ఇబ్బంది పడుతోంది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాదాపు 11,440 కోట్ల రూపాయలు మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి సగౌరవంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో ఇంతకుముందు దాని కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఆపించి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే నిలబెట్టడం జరిగింది. గతంలో కానీ 1994లో BIFRకి వచ్చినప్పుడు విశాఖ ప్లాంట్ వచ్చినప్పుడు అప్పుడుండే ఎంపీ ఎర్రంనాయుడు గారు అయితే ఏమి, మన తెలుగుదేశం వాళ్ళంతా అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొని ఆ BIFRకి పోకోకుండా ఈక్విటీ షేర్ కింద దాన్ని మార్చడం జరిగింది. అలాగే ఎంతసేపు ఉన్నా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవాలా, ఒక ఇండస్ట్రీ ప్రతి ఇంటి నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ బయటికి రావాలని చెప్పేసి మొన్న కొత్తగా 6 పాలసీలు కానీ ఇండస్ట్రీ పాలసీలు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? ఒక 10,000 కోట్ల రూపాయలు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టి ఇచ్చాడా? ఎక్కడా లేదు. ఈ 6 నెలల కాలంలోనే SRL అయితే ఏమి RSR స్టీల్ ప్లాంట్ దాదాపు 65,000 కోట్లతో అక్కడే విశాఖపట్నం దగ్గరలో అనకాపల్లిలో రాబోతుంది. అలాగే ఒక ఫార్మా సెజ్ ఒకటి నక్కపల్లి దగ్గర అదే విశాఖపట్నం దగ్గర దాదాపు 2,800 ఎకరాలతో ఫార్మా సెజ్ ఒకటి ఏర్పాటు కాబోతుంది. అలాగే BPCL అయితే ఏమి, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఎన్నో రకమైన ప్లాంట్లు ఈ 6 నెలల కాలంలోనే తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు దావోస్కి వెళ్ళారు. గతంలో IT ఇండస్ట్రీస్ అయితే ఏమి, తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ అయితే ఇవన్నీ దావోస్లో అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని మన రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు కానీ మళ్ళా దావోస్కి ముఖ్యమంత్రి వర్యులు అలాగే IT శాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే TG భరత్ గారు వీళ్ళంతా వెళ్ళారు, అధికారులు వెళ్ళారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి మళ్ళా పునర్వైభవం మన ముఖ్యమంత్రి తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి కృషి వలన ఎన్ని విధాల మేలు జరుగుతున్నది అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక
ఒక్కసారి ప్రజలంతా గమనించాలి. ఉత్తరాంధ్రకే కాదు, రాష్ట్రం అంతా మన విశాఖ ఉక్కు ఎప్పటి నుంచో దాన్ని గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ఎప్పుడే కానీ దాన్ని ప్రాణం పోద్దాము, నిధులు తెచ్చి అక్కడున్న ఎంతోమంది వేలాది మంది ఉపాధి కోల్పోకుండా చేద్దామని ఏ రోజు లేకోకుండా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో అతను ఢిల్లీకి పోయినా కూడా నా కేసులు మాఫీ చేస్తే చాలు, మా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని ఆయన ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి వలన మన రాష్ట్రానికి 11,400 కోట్ల చిల్లర మనకు నిధులు రావడం అంటే ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆశీస్సుల వలన ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడు మనకు ఎంతో కొంత మేలు జరిగే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు పోయినప్పుడు ప్రతిసారి మనకు నిధులు సాధించుకోవడానికి, అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి కావాలని అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాంటి ఈరోజు మనకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక అంటే అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం సెలవే, మన చంద్రబాబు నాయుడు గారి సెలవే. అదేవిధంగా కేంద్రంలో మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. గతంలో మీరేం చేశారు? మీకు ఎంతమందిని ఎంపీలు ఇచ్చినా కూడా మీ కేసుల కోసం మాత్రమే మీరు ఎంపీలను అడ్డం పెట్టుకోవడం జరిగింది. కానీ మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి అయితే ఏమాత్రం తోడ్పాటు చేయకోకుండా రాష్ట్రాన్ని దగా చేశారు. అందుకే మీకు ఎన్ని సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో కేవలము 11 సీట్లకే పరిమితం చేశారంటే మీరు చేసిన దానికి ప్రజలు గుర్తుపెట్టుకొని మీకు వడ్డీతో చెల్లించారు. అదేవిధంగా పోతే నిన్న వాళ్ళ పత్రికలో రాశారు, దావూసుకు పోతే ఏమి తెచ్చారు ముఖ్యమంత్రి వర్యులని. ఒకటి గుర్తుంచుకోండి, మీ ప్రభుత్వంలో మీ ఐటీ మంత్రి ఏమి సమాధానం మీడియా ముందు ఒకే మాట అన్నాడు, ఏంటి మీరు ఇక్కడ ఐటీ కోసము ఏదన్నా మీరు దావూసుకో ఏదన్నా వెళ్ళొచ్చు కదంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది అని ఆయన సమాధానం ఇచ్చాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంచుమించుగా 75 ఏళ్ళు పైచిలుకున్న చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ కూడా వేసుకోకుండా అక్కడ ఈ రాష్ట్రం కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ యువత కోసము, ఈ రైతుల కోసము అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధిలో ఉంటేనే ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కష్టపడతా అంటే మీరు గతంలో చేసినవి చూస్తే జనాలు ఏ విధంగా అనుకుంటారనేది కాస్త మీరే ఆలోచించుకోవాలి. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కుని ఏ విధంగా పరిరక్షించి మన రాష్ట్రానికి మేలు చేయాలన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా అప్పుల్లో కూరకపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రత్యేక దృష్టి పెట్టి సాధించారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే 18,000 కోట్లు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి మన రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ పల్లా శ్రీనివాసరావు గారు, మన ఎంపీ భరత్ గారు తదితరులు విన్నవించుకుంటే కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడిసరుకు సంబంధించిన బ్యాంకు అప్పులు చెల్లించేందుకు 1,150 కోట్లు చొప్పున మొత్తము 1,650 కోట్లు 2 విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందించింది.
నేడు స్టీల్ ప్లాంట్ సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు గారి కృషి ఫలితంగానే 11,440 కోట్ల సహాయాన్ని కేంద్రం ప్రకటించడము మనందరము అభినందించాల్సిన విషయం. 1994లో నష్టాలతో పేరుతో BI ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంటును అమ్మడానికి ప్రయత్నించింది. అందుకు ఎర్రంనాయుడు గారి నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంలో ఆ రోజుల్లోనే 94లోనే ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గే విధంగా చేశారు. అదేవిధంగా 98 నాటి ప్రధాని వాజ్పేయి గారి మాట్లాడితే ఆ రోజు 1,650 కోట్లు తీసుకువచ్చిన విశాఖ ఉక్కును పరిరక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని, రుణంపై వడ్డీని మాఫీ చేయాలని, GMR వెళ్లకుండా తప్పించాలని టీడీపీ ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు 1,333 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్ర అభివృద్ధి కోసం కన్సల్ట్ అయినట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకటే, మనం కేవలం 7 నెలల్లోనే మన రాష్ట్రము ఎంతో అభివృద్ధికి నోచుకుందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరి వలన ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందంటే దీనికి అందరూ ప్రజలంతా గమనించి ఆయనకు మనం ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేసి మన అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నందుకు ప్రతి ఒక్కరూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.